తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి పిల్లల కోసం ఉపయోగించే అల్మాంట్ కిడ్ సిరప్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ అందులో ప్రాణాపాయం కలిగించే ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. బీహార్కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ ఉత్పత్తి చేసిన AL 24002 బ్యాచ్కు చెందిన సిరప్లలో కల్తీ జరిగినట్లు పశ్చిమ బెంగాల్లో జరిపిన పరీక్షల్లో తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి 2025లో తయారై డిసెంబర్ 2026 వరకు గడువు ఉన్న ఈ నిర్దిష్ట బ్యాచ్ సిరప్లు ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడటం నిలిపివేయాలని తెలంగాణ DCA ప్రజలను కోరింది. ఈ కలుషిత సిరప్ల వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రాష్ట్రంలోని మెడికల్ షాపులు, పంపిణీదారులు వీటి విక్రయాలను తక్షణమే ఆపివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ మందు సీసాలపై ఉన్న బ్యాచ్ నెంబర్ AL 24002ని నిశితంగా గమనించాలని, ఒకవేళ పొరపాటున వాడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిల్వలను మార్కెట్ నుండి వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తూనే ప్రజల ఫిర్యాదుల కోసం 1800-599-6969 అనే టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. సామాజిక బాధ్యతగా ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని DCA హెచ్చరించింది. కల్తీ మందుల సరఫరాపై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాణ్యత లేని మందుల వల్ల గతంలో జరిగిన చేదు అనుభవాల దృష్ట్యా ఈ సిరప్ వాడకంపై అత్యంత అప్రమత్తత అవసరమని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.